Hello viewers, welcome back to my channel Inspiring You. ఏనుగు స్నేహం. అనగనగా ఓ పెద్ద అడవి. అందులో చాలా జంతువులు జీవిస్తూ ఉండేవి. పాపం ఇక్కడ ఓ ఒంటరి ఏనుగు ఉండేది. ఇది తన గుంపు నుంచి వేరుపడింది. ఎంత వెతికినా తన బంధుమిత్రులను చేరుకోలేకపోయింది. ఈ ఏనుగుకు ఎవరూ స్నేహితులు లేరు. తనతో స్నేహం చేయడానికి ఎవరైనా దొరుకుతారేమో అని అది ఆశగా అడవి అంతా తిరుగుతోంది. దానికి ఓ కోతుల గుంపు కనపడింది. వాటిని మీరు నాతో స్నేహం చేస్తారా అని అడిగింది. దానికి కోతులు, అబ్బో, నువ్వెంత పెద్దగా ఉన్నావో, మాలాగా కొమ్మలు పట్టుకొని ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు వెళ్ళగలవా? అందుకే మనకు స్నేహం కుదరదు అని తేల్చి చెప్పేశాయి. కోతులతో స్నేహం కుదరనందుకు బాధగా వెళుతున్న ఏనుగుకు దారిలో ఓ కుందేలు కనిపించింది. ఓ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఏనుగు దాన్ని ఆశగా అడిగింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా చిన్న చిన్న బొరియల్లో పొదల్లో దూరగలవా? నీకు నాకు స్నేహం ఏంటి అని కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఏనుగుకు ఓ కప్ప కనిపించింది. దాన్ని కూడా స్నేహం కోసం అడిగింది. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు, నీతో నాకు స్నేహం కుదరదు అని కప్ప చెప్పేసింది. దారిలో దుప్పి కనిపిస్తే దాన్ని కూడా అడిగి కాదనిపించుకుంది. ఈలోగా అడవిలోని జంతువులన్నీ చెల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, అంత భయంగా పారిపోతున్నారు అని ఒక జింకను ఏనుగు అడిగింది. అయ్యో, ఏం చెప్పమంటావు? ఓ పులి జంతువుల్ని వేటాడుతోంది అని చెప్పి పారిపోయింది. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందరినీ కాపాడాలని అనుకుంది. పులికి ఎదురుగా నిలబడి, దయచేసి నా స్నేహితులను చంపవద్దు అని వినయంగా అడిగింది. అప్పుడు పులి, నీ పని నువ్వు చూసుకో, నీకెందుకు వాళ్ళ గోల, అడ్డొస్తే నిన్ను తినేస్తా అని అంది. ఏనుగుకు కోపం వచ్చి తన తొండంతో పులికి ఒక్కటిచ్చింది. దీంతో పులికి కళ్ళు బైర్లు కమ్మాయి. కాసేపటికి తేరుకొని పులి అక్కడి నుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న మిగతా జంతువులన్నీ చాలా సంతోషించాయి. స్నేహం చేయడానికి ఆకారంతో సంబంధం లేదు, మంచి మనసు ఉంటే చాలు. ఇప్పటి నుంచి మేమంతా నీకు స్నేహితులమే అని ఏనుగుతో అన్నాయి. ఏనుగు తనకు ఇంతమంది నేస్తాలు ఒకేసారి దొరికినందుకు చాలా సంతోషించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.